అసలు ఐవీఎఫ్ ఎవరికి చేయాలి అండ్ దీంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఐవీఎఫ్ అనేది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ఒక విధానం అండి. సో దీంట్లో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్ తో మేమే కలిపి ఎంబ్రియోని కూడా ఫామ్ చేసి ఫామ్ అయిన ఎంబ్రియోని పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెడతాం. సో ఏదన్నా కారణం వల్ల ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి వచ్చి గర్భసంచిలో అతుక్కోవట్లేదు అన్నప్పుడు ఐవీఎఫ్ ద్వారా మనము ఆర్టిఫిషియల్ గా బయట ఎంబ్రియోని క్రియేట్ చేసి పెడతాం కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఇంప్రూవ్ చేస్తాం. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అందరికీ అవసరం ఉండదండి. కొన్ని ఇండికేషన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉన్నా, లేదా 0 స్పర్మ్ కౌంట్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నా, ఎవరికైతే మనం డోనర్ ఎగ్ సజెస్ట్ చేసినా వీళ్ళకి ఖచ్చితంగా ఐవీఎఫ్ ఒకటే ఆప్షన్. ఇంకా వేరే ఆప్షన్ అనేది ఉండదు. ఇంకా వీళ్ళు ఎన్ని మందులు వాడినా, ఎక్కడికి వెళ్ళినా, లాప్రోస్కోపీ చేసుకున్నా, ఇంకేం చేసినా కూడా దాదాపుగా వీళ్ళకి ఐవీఎఫ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఇతర ట్రీట్మెంట్స్ పని చేయలేదు, ఫెయిల్ అయినాయి అన్నప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మందుల ద్వారా, ఇంజెక్షన్స్ ద్వారా, ఐయుఐ ద్వారా వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా అన్ని టెస్టులు నార్మల్ ఉన్నాయి, 2-3 సార్లు ఐయుఐ చేసాం అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, లేదా ఏజ్ ఎక్కువ ఉంది, ఎగ్ నంబర్ బాగా తగ్గిపోయింది, సో వీళ్ళకి వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేయాలి కాబట్టి మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తూ ఉంటాం.